గుంటూరులో రాజ్ న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కొనసాగుతుంది. విద్యార్థులను ఉద్దేశించి ఆకెళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించి కొన్ని మెథడాలజీ చెప్పడం నా ఉద్దేశం. వాటిలో కొన్ని మెథడాలజీస్ లో ఒకటి నేను చెప్పాను, ఏ ఫర్ ఎయిమ్ ఏర్పరచుకోండి. ఏదో ఒక ఎయిమ్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇవాటి స్పీచ్ అయిపోయిన తర్వాత, ఈ సభలోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ హాల్లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ క్లాస్ రూమ్ లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, మీ టీచర్ కానీ, మీ లెక్చరర్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ ఎవరైనా నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఒక సమాధానం చెప్పడానికి మాత్రం సిద్ధమవు. ఏం అవ్వాలి అని కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇలాంటి ఎక్స్పో. నువ్వు ఏం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని రకాలైన ఉన్నాయని బయట స్టాల్స్ పెట్టి, ఆయా స్టాల్స్ లో అనేక రూపాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వివిధ కాలేజీలకు సంబంధించిన, వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన అనేకమైన డీటెయిల్స్ ఇచ్చి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, ఏం చెయ్యాలి నువ్వు అనే కన్ఫ్యూజన్ నీకుంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎదగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అక్కడ స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయని గుర్తించుకో. అది ఇన్ఫర్మేషన్ తీసుకో. అది నువ్వు ఎదగాలని నీకు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి ఎక్స్పోలు ఎన్ని పెట్టినా వృధా. నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి చెప్పినా వృధా. అందుకే నేను ఒక మాట అంటాను, అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ తీసుకుని సగం సగం నేర్చుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చిన కర్ణుడికి విలువిద్య వచ్చింది. తల్లి గర్భంలో ఉండి సగం సగం నేర్చుకున్న అభిమన్యుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా ఎడ్యుకేషన్ వచ్చింది. టీచర్లో లేడు. నేను అందరికీ ఒకలాగే చెబుతున్నాను. నేను ఈ అమ్మాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయి ఒకలాగా చెప్పడం లేదు. నా మాటలు అందరికీ ఒకలాగే పెడుతున్నాయి. కానీ కొందరు వింటున్నారు, కొందరు అల్లరి చేస్తున్నారు, కొందరు ఎందుకు లే అంటున్నారు, కొందరు నాకు వల్ల కాదు అంటున్నారు, కొందరు నేను బాగుపడను అంటున్నారు. నేనేం చెయ్యగలను? నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నా గుండె లోతుల్లోంచి ఈ సమాజంలో ఉన్న పిల్లలు పాడైపోకూడదని, మిమ్మల్ని బాగు చేయడం కోసం, మీ జీవితాలు బాగుంటే దేశం బాగుంటుందని తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న 200 మందో 300 మందో కనుక జీవితంలో ఉన్నతమైన పదంలోకి వెళితే, ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, ఒక కంపెనీలో 200 మంది ఎంప్లాయీస్ ఉంటే, ఇక్కడ ఉన్న 200 × 200 4,000 కుటుంబాలు, 40,000 మంది వ్యక్తులకు ఉపయోగపడే ఒక దిశా నిర్దేశం చేయగలిగిన ఒక సీడ్ వేయగలిగింది ఒక ఎక్స్పో అయి ఉంటుంది. ఒక్కరోజు అయి ఉంటుంది. మే 3, 2025 అయి ఉంటుంది. అలా ఆలోచించగలుగుతున్నామా లేదా అన్నది పాయింట్. అందుకని ఇలాంటి వాటికి వచ్చినప్పుడు, ఇలాంటి సభలకి వచ్చినప్పుడు, ఇలాంటి ఎక్స్పోకి వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ. గుడికి వెళ్ళినప్పుడు, మస్జిద్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, బడికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఇలాంటి సెమినార్లకు వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ. ఇది నవ్వడానికి రాలేదు, మనం నవ్వుల పాలైపోతాం. తర్వాత ఇప్పుడు నవ్వుతూ ఉంటే మనం డిస్టర్బ్ కావడానికి రాలేదు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చామంటే 4 మంచి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. నేను నిజంగా రాజ్ న్యూస్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అంత ఈజీ కాదండి ఇలాంటి ఒక ఎక్స్పో నిర్వహించడం అన్నది. ఇలాంటి ఎక్స్పో నిర్వహించడానికి చాలా చాలా శ్రమ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇవాళ మామూలుగా అనిపించవచ్చు, మీకు ఇవాళ మామూలుగా అనిపించవచ్చు, కానీ దీని యొక్క ఫలితం ఒక 10 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఏ ఫర్ ఎయిమ్, ఒక ఎయిమ్ పెట్టుకోండి.
నేను ఏ తర్వాత ఏం నేర్పుతానంటే బి నేర్పుతాను. బి తర్వాత ఏం నేర్పుతానంటే సి నేర్పుతాను. సి తర్వాత ఏం నేర్పుతానంటే డి నేర్పుతాను. డి తర్వాత ఏం నేర్పుతానంటే ఈ నేర్పుతాను. ఈ తర్వాత ఏం నేర్పుతానంటే చెప్పండి రా ఎఫ్ నేర్పుతాను. ఎఫ్ తర్వాత ఏం నేర్పుతాను జీ నేర్పుతాను. అంటే ఏబిసిడిఎఫ్జి బాలు. సో కాబట్టి నేను ఏ నేర్పాను కదా, నేను తర్వాత బి వెంటనే నేర్పాలని రూల్ లేదు. నేను మొత్తం మీద ఏబిసిడిఈఎఫ్జి అనే అక్షరాలను మీకు నేర్పి నేను మైక్ వాడికి ఇచ్చేస్తాను. కానీ ఏది ఎప్పుడు నేర్పుతానో తెలియదండి. నేను ఏ ఫర్ ఎయిమ్ అన్నాను. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో సి ఫర్ కమ్యూనికేషన్ అంటే కాన్ఫిడెన్స్. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు, బాగా మాట్లాడటం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్గా కమ్యూనికేషన్ అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరందరూ సబ్జెక్టుగా 10th క్లాస్ నుంచి బీటెక్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు రెలవెంట్ అయ్యే చెప్తున్నాను. అదేమిటి అంటే కమ్యూనికేషన్ అంటే కాస్తో కూస్తో ఇంగ్లీష్లో మాట్లాడగలగడం. ఎంత కాదనుకున్నా ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కమ్యూనికేషన్గా మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు మాతృభాష లేదా ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా మన మాతృభాషలే, కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి. అందుకని మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను ఏది చెప్పినా మిమ్మల్ని ఇంకొకరు టెస్ట్ చేయడం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ మాటకు వచ్చే ఎడ్యుకేషన్లో ఇచ్చే మార్కుల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మార్కులు రావాలి, నేను కాదంటలే, కానీ మార్కులతో పాటు రిమార్కులు కూడా ఉండాలి. నువ్వు మనిషిగా బతకలేనప్పుడు, నీకు క్యారెక్టర్ లేనప్పుడు, నీకు ఒక పర్సనాలిటీ లేనప్పుడు, నీకు దేశభక్తి లేనప్పుడు, నీకు సమాజం పట్ల ఒక అనురక్తి లేనప్పుడు నువ్వు నిజంగా బాగా చదువుకున్నా వేస్టే. మీకు మార్కులు తెప్పించడం కానీ ఇంకా కొంతవరకు స్కూళ్ళల్లో కాలేజీల్లో ఓకే. నేను ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నేను ఏనాడు వాడికి నేను ర్యాంక్ ఇస్తాను అనుకోను. నేను ఎందుకంటే ర్యాంక్ తెచ్చుకునేది స్టూడెంట్ తప్ప టీచర్ కాదు. యుద్ధం చేసేది నువ్వు, బాగుపడేది నువ్వు, పాడయ్యేది నువ్వు, జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, ఎలా అనుకున్నా సరే. అందుకు నేను ఏమంటానంటే సి ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషు బాగా మాట్లాడగలగడం. నేను గుంటూరులో నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు కాబట్టి, ఇంతమంది 200 మందో 300 మందో ఉన్న సభలో నేను నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు అని పైకి పిలవలేను కాబట్టి ఎవరో టెస్ట్